హాయ్ నమస్తే అండి. టమోటా చట్నీ, సింపుల్ టమోటా చట్నీ చేసే విధానం చెప్తున్నాను. నేను ఫస్ట్ స్టార్ట్ చేద్దామని మర్చిపోయాను, ఇప్పుడు చెప్తాను. 1 కప్పు టమోటాలు, ఒక కప్పు ఆనియన్. ఫస్ట్ 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ టమోటాలు అందులో వేసేసాను. నేను మగ్గుతుంది అంతే. నేను ఫస్ట్ చేసింది ఇంతే. ఇందులో కొంత పసుపు వేస్తున్నాను. పసుపు మగ్గుతూ ఉంటుంది. ఇవి టమాటా ఆనియన్ వేసేసామనుకోండి, నూనెలో బాగా ఉడికిపోతుంది అన్నమాట. కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను, 4 చిన్నుల్లిపాయ రెమ్మలు, కొంచెం కల్లుప్పు, 1 స్పూన్ తగినంత, మీ ఇష్టం, మీరు ఎంత తింటారో చూసి వేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది ఈ చట్నీ, చాలా రుచికరంగా అద్భుతంగా ఉంటుంది. ఇంకా గట్టిగా 15 నిమిషాలు పట్టింది. మొత్తం ఉడికిపోయినాయి. టమోటా, ఆనియన్, చిన్నుల్లిపాయ, చింతపండు, ఉప్పు అంతా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే 1 స్పూన్ కారం వేసుకోవాలి. జస్ట్ 1 స్పూన్, ఎందుకంటే చింతపండు వేసాను కదా. ఆ చింతపండుకి కారం, ఈ టమోటాకి చింతపండుకి తగినంత కారం కొంచెమే వేయాలి. అంటే మీరు ఎంత తింటారో. నేను వేసింది 1 నిమ్మపండు అంత చింతపండు వేసాను, అందుకు 1 చెంచా వేసాను అనమాట చిల్లీ పౌడర్. ఇదేమంటే పులుసుల పొడి, మొన్న తయారు చేసి చూపించాను కదా, ఆ పులుసుల పొడి అనమాట ఇది. 1 చిటికెడు మొయినం వేసాను, ఇంకొంచెం అంతే. 2 చిటికెలు మొయినం వేసాను, సరిపోతుంది అంతే. మంచి స్మెల్ వచ్చేస్తుంది. మ్యాక్సిమం ఉడికిపోయినట్టు, ఈ కారం పచ్చి వాసన లేకుండా దీన్ని కాస్త అలా ఉడికిపోయినట్టు చేసుకొని ఆయిల్లో అంతే. ఇది ఉడుకుతూ ఉంటుంది. వీలైతే మీకు అలవాటు ఉంటే ఇలా చేసుకోండి, లేకపోతే కిందకి దించి నీట్గా ఇది మెదిపేస్తే రోటి పచ్చడి అవుతుంది. ఇది ఇలా ఆ బాండట్లోనే ఇలా నలిపేసి నేను ఈ గిన్నెలో వేశాను. ఇదైతే చట్నీ, ఈ చట్నీ అన్నంలో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి చపాతీలో తినొచ్చు, దోశలో తినొచ్చు, ఇడ్లీలో తినొచ్చు, మన ఇష్టం, ఎందులైనా తినొచ్చు. పట్టేసుకుంటాం కదా, అందులో కూడా తినొచ్చు. అబ్బా గుమగుమలాడుతుంది. నేను త్వరగా అన్నం వేసుకొని కొంచెం తినాలనిపిస్తుంది. అంతే, సింపుల్గా చేసి పెట్టుకుంటే ఇది 1 నెల ఉంటుందన్నమాట. అంటే తడి తగలకుండా జాగ్రత్తగా పెట్టుకుంటే 1 మంత్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.